మన తెలంగాణ బిడ్డ అనిల్ కుమార్ అన్న కూడా ఉన్నారు. అనిల్ కుమార్ గారితో ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్కారం మేడం. ఎట్లా ఫీల్ అవుతున్నారన్న ఈ అవార్డు వచ్చిన తర్వాత? మేడం గత 25 సంవత్సరాల నుండి మహిళా సంఘాలతో పనిచేస్తున్నాము. సెర్పు ద్వారా పనిచేస్తున్నాము. మహిళా సంఘాల్లో ఉన్నటువంటి ఎవరైతే పేద నిరుపేద మహిళలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ప్రతి ఒక్కటికి పనిచేస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ యునైటెడ్ అమెరికా వాళ్ళు మమ్మల్ని గుర్తించి డాక్టరేట్ చేయడం చాలా సంతోషదగ్గ విషయం మేడం. అన్న మహిళలకి అన్నారు, మీరు మహిళలకి చాలా సహాయపడుతున్నాను అన్నారు. ఏ విధమైనటువంటి సహాయం మనకి మహిళలకు అందుతుంది మన ట్రస్ట్ ద్వారా, అంటే సోషల్ వర్క్లో చెప్పండి. సోషల్ వర్క్లో తీసుకున్నప్పుడు మేడం, ఇప్పుడు ఎవరైతే వికలాంగులు ఉంటున్నారో మహిళల, తర్వాత వాళ్ళు వితంతువులు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పింఛన్లు ఇప్పియడము, తర్వాత మహిళా సంఘాలకు లోన్లు ఇప్పియడము, అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ చూపించడము, ప్రతి ఒక్కటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు చేరువై వాళ్ళకు డోర్ స్టెప్లో మనం పనిచేయడం జరుగుతుంది మేడం. అందులో భాగంగా ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ సర్వీస్ చేస్తూ ఉండగా మీకు ఈ అవార్డు దొరికింది? అంటే డ్యూటీ పరంగా మేము 20 సంవత్సరాలు మేడం సెర్ప్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. దివ్య దేవరంజన్ గారు ఇప్పుడు సిఓ గారు ఉన్నారు, సెర్పు సిఓ గారు, వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం మేడం. వారు కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క మహిళను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అదేవిధంగా మేము గౌరవ సిఓ గారు దివ్య రాజన్ గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి మహిళను, అంటే కొంతమంది కోటీశ్వరం చేయాలనే ఉద్దేశంతో మహిళలను సమగ్ర అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా పనిచేయడం జరుగుతుంది మేడం గ్రామీణ ప్రాంతాల్లో. మీరు ఇలాగే వర్క్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇలాంటి అవార్డ్స్ ఇంకెన్నో సాధించాలని మా నంబర్ 1 న్యూస్ కోరుకుంటుందన్నా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ.